పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగమన కాలం 4వ ఆదివార సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు, మరియు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు. గత 3 వారాల నుండి మనం ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా క్రిస్మస్ పండుగను, క్రీస్తు జన్మదినంను జరుపుకొనుటకు సిద్ధపడుతూ ఉన్నాం. నేడు ఆగమన కాల 4వ వారంలోనికి ప్రవేశించి ఉన్నాం. కొన్ని రోజుల్లో మన ప్రభువు యేసుక్రీస్తు జన్మదిన మహోత్సవాన్ని కొనియాడబోచు ఉన్నాం. ఈ చివరి దినాల్లో మనం ఎలా సిద్ధపడుచున్నాం? మన ఆలోచనలకు, అవగాహనకు ఏమి మంచి విశ్వాసం కలిగి ఉండాలని నేటి పట్టణాలు బోధిస్తూ ఉన్నాయి, సవాలు చేస్తూ ఉన్నాయి. దేవుని ఆలోచనలు, మార్గములు మన మార్గములు వంటివి కావు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. మొదటి పట్టణ సందర్శనం. ఈనాటి వాక్య భాగమును సరిగా అర్థం చేసుకోవాలంటే యెషయా 7వ అధ్యాయం 1 నుంచి చదవాలి. ఈ భాగంను అర్థం చేసుకోవాలంటే ఆనాటి ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను గురించి వివరంగా తెలుసుకోవాలి. యెషయా ప్రవక్త ద్వారా ఈనాడు మనం విన్న ప్రవచనం ప్రవచింపబడే సమయానికి దావీదు ద్వారా స్థిరపరచబడిన ఇజ్రాయేలు దేశం సొలొమోను కాలం వరకు స్థిరంగా ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడి యూదా ఇజ్రాయేలుగా విడిపోయింది. యూదా రాజ్యపు రాజధాని యెరూషలేము కాగా, ఇజ్రాయేలు రాజధాని సమరయ. యూదా దక్షిణ దేశంగా, సమరయ ఉత్తర దేశంగా చలామణి అయ్యేవి. ఉత్తర దేశంలో ఇజ్రాయేలీలోని 10 తెగలు, దక్షిణ రాజ్యమైన యూదాలో 2 తెగలు నివసించేవి. ఆ కాలమున యూదాను ఆహాసు రాజు, ఇజ్రాయేలును పెకాయి రాజు పరిపాలించుచుండేవాడు. ఆ కాలమున ఇజ్రాయేలు ప్రక్కన ఉన్న అస్సీరియా, నినివే రాజధాని ఒక గొప్ప సామ్రాజ్యంగా ఎదుగుతుంది. గొప్ప సైన్యం కలిగిన దేశంగా, సంపద కలిగిన దేశంగా, శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అస్సీరియా ఎదుగుదలను, సైనిక బలమును గురించి విన్న పొరుగు దేశాలకు భయం పుట్టుకుంది. అస్సీరియా తమను కబళించే వేస్తుందేమోనని ఆందోళన చెందారు. అస్సీరియాను ఎదుర్కొంటకై సిరియా, ఇజ్రాయేలు ఒకటైపోయాయి. యూదా కూడా తమలో కలిస్తే అస్సీరియాకు బలమైన పోటీ ఇవ్వవచ్చునని భావించారు. యూదా తమలో కలవనందులకు ప్రతీకారంగా సిరియా, ఇజ్రాయేలు కలిసి యూదాపై యుద్ధానికి పిలుపునిచ్చాయి. ఒకవైపు ఇజ్రాయేలు, సిరియా, మరొక వైపు అస్సీరియా. యూదా పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా అయింది. యూదా రాజు ప్రజల హృదయాలు అరణ్యంలోని చెట్లు పెనుగాలికి తల్లడిల్లినట్లు తల్లడిల్లాయి. వారి మనసు భయభ్రాంతులకు గురి అయినాయి. అస్సీరియాలో కలిసి స్థిరంగా ఉండాలా, లేక ఇజ్రాయేలు సిరియాతో కలిసి ముందుకు వెళ్ళాలా అనే సందిగ్ధావస్థలో పడిపోయింది. ఆ విధంగా భయంతో బ్రతుకుతున్న యూదా రాజైన ఆహాసు వద్దకు యెషయా ప్రవక్త తన కుమారునితో యూదా రాజైన ఆహాసు దగ్గరకు వచ్చి, ప్రభువైన యావే నుండి ఒక సంకేతంను, సూచనను కోరుకోమని చెబుతున్నాడు. కానీ ఆహాసు దాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. ప్రభు సహాయమును, సలహాను, సందేశమును, నడిపింపును పొందుటకు నిరాకరించాడు. అతడు తన ఆలోచన మీద, బలం మీద
సైన్యం మీద నమ్మకం విశ్వాసం ఉంచాడు. సైన్యములకు అధిపతి అయిన యావే మరచి ఒక స్వశక్తి మీద ఆధారపడ్డాడు. అప్పుడు యావే ప్రజలకు ఒక చిహ్నమును సంకేతమును ఇస్తూ ఉన్నాడు. అదేమనగా యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యుద్ధము ముంగిటనున్న యోధా ప్రజలకు రాజుకు ఈ సంకేతం అర్థం కాలేదు. యేసుక్రీస్తు మానవుడిగా దావీదు సంతతిలో జన్మించాడని పౌలు నేటి 2వ పట్టణంలో స్పష్టం చేశాడు. రోమీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనం దేవుని వాగ్దానాల గురించి, పునరుత్థానం గురించి ఈ పట్టణం చర్చిస్తూ ఉంది. సందేశం నిజంగా ఒక శిశువు జననం కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగింపజేయాలి. ఆశను గురించి చిగురింపచేయాలి. కానీ యుద్ధ సమయంలో ఈ సందేశం యోధా రాజుకు, ప్రజలకు అర్థం కాలేదు. ఈ యుద్ధ సమయమున శిశువు అతని జననం ఏమి చేయగలదు? వారిని యుద్ధం నుండి తప్పించగలదా? యుద్ధం ముంగిటనున్న వారి భయాలను తొలగించగలదా? అసలు ఈ శిశువు జననం, అతని పేరుకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? శిశువు జననం ఒక నూతన అధ్యాయాన్ని, నూతన ఆరంభమును కలిగింపజేస్తుంది. నూతన ప్రారంభం పునరుద్ధరణకు, నవీకరణానికి నాంది. ఈ యుద్ధ సమయంలో భయం, ఆందోళన కూడిన సమయంలో ఈ శిశువు జననం నూతన ఆరంభానికి గుర్తుగా ఉంది. అతని పేరు ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. దేవుని హస్తం, ఆలోచన, సహకారం, సాన్నిధ్యం లేకుండా ఆహాసు ముందుకు వెళ్ళాలి. తన పేరును, ప్రతిష్టను, పలుకుబడిని, అధికారమును, సింహాసనమును నిలుపుకోవాలి. ప్రయత్నించాడు కానీ సాధ్యపడలేదు. అతని అధికారం, రాజ్యం నిలవలేదు. దేవుని సహకారం, నడిపింపు లేకుండా ఏది నిలవలేదు. దేవుని తోడు, సహకారం, నడిపింపు మానవునికి కావాలి. అందుకే ఈ శిశువు పేరు దేవుని నడిపింపుకు, దేవుని తోడుకు చిహ్నంగా ఉంది. యోధా రాజు ప్రజల వలె నీ హృదయం బాధతో నిండి ఉన్నదా? భారంతో నిండి ఉన్నదా? నీకు నీ స్థితి, నీ జీవిత పరిస్థితి పదిలంగా ఉండాలని కోరుకుంటున్నావా? దానికి నీ మీద ఆధారపడుతున్నావా? లేదా ప్రభువుపై ఆధారపడటం నేర్చుకున్నావా? ప్రభువు నడిపింపు పొందటం అలవాటు చేసుకున్నావా? ప్రభు యొక్క వాగ్దానం ఈనాడు కూడా అదే, దేవుడు మనతో ఉన్నాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే, మీకు నేనున్నాను, నీతో ఉంటాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆహాస్వలే కాకుండా ప్రభు మీద ఆధారపడి జీవించడం నేర్చుకుందాం. ఆయనతో నడవడం నేర్చుకుందాం. అప్పుడే ఇమ్మానుయేలు నామమునకు సార్థకత చేరుతుంది. సువిశేష పట్టణంలో, నేటి మొదటి పట్టణంలో దావీదు వంశానికి వాగ్దానం చేయబడిన గుర్తు నేటి సువార్తలో నెరవేరబడింది. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ గర్భం ధరించినది. పాత నిబంధనలో ఆత్మజీవం కలుగచేయునది సూచిస్తున్నాం. నూతన నిబంధనలో పవిత్రాత్మ అనగా దైవ సాన్నిధ్యం. మరియమ్మ గర్భం ధరించిందని విని యోసేపు ఆమెను రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. అప్పటికే మరియకు యోసేపుతో నిశ్చయమైంది. అయితే యోసేపు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాడు. నిజంగానే మరియమ్మ పవిత్రాత్మ వలన గర్భం ధరించిందని కలలో దేవదూత ద్వారా దేవుని పలుకులను బట్టి విశ్వసించాడు. మరియమ్మ గర్భమున జన్మించేది యేసు అనగా ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు అని. ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని యోసేపు విశ్వసించాడు. అందుకే
తన భార్య మరియమ్మను స్వీకరించాడు. వేదాంత సత్యం ఏమనగా దేవుడు స్వయంగా యేసును ఈ లోకమునకు పంపాడు. మనిషి అవతారి అయిన యేసు స్వయంగా సజీవ దేవుని కుమారుడు. ఆయనే మెస్సియా. యేసు అనగా యావే రక్షించును లేదా యావే రక్షణ. యేసు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. యోసేపు నీతిమంతుడు. నీతిమంతుడు అనగా దేవుని ఆజ్ఞలను విధించువాడు. సత్యవంతుడు, మంచి స్వభావం గుణము కలవాడు, పవిత్రుడు, దేవుని చిత్తమును నెరవేర్చువాడు. హీబ్రూ భాషలో నీతిమంతుడు అనగా చట్టమును గౌరవించువాడు, దయగలవాడు. అందుకే మరియమ్మ మంచితనమును ఎరిగిన యోసేపు ఆమెకు కష్టం కలిగించకూడదని ఆమెను రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. మనము యోసేపు వలె దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఉన్నామా? నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నామా? దయ కలిగి జీవిస్తూ ఉన్నామా? విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నామా? పవిత్రంగా జీవిస్తూ ఉన్నామా? మరియా యోసేపుల వలె దైవ ప్రణాళికలో సహకరిస్తూ ఉన్నామా? విశ్వాసపు చెవులతో దైవ సందేశాలను వినగలుగుచూ ఉన్నామా? నీతిమంతులు ఎప్పుడు కూడా దేవునితోనూ తోటివారితోనూ సత్సంబంధం కలిగి ఉంటారు. నీతిమంతుడైన యోసేపు దేవుని వాక్కును హృదయంలో మననం చేశాడు. దేవుని వాక్కును విని విశ్వాసంతో ప్రతిస్పందించాడు. ఆగమన కాల చివరి వారంలో ఇమ్మానుయేలు కొరకై వేచి చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ కొరకు అలాగే ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఈ సమయంలో బాహ్యపరమైన ఆర్భాటములు కాక మన హృదయాలను పశువుల తొట్టిగా మలచి ఆ దివ్య బాల యేసును మన జీవితాల్లోనికి ఆహ్వానించినట్లుగా తీరుసభ పాలక పునీతుడైన యోసేపు ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. శాంతి నొసగు దేవుడు మేము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. మన ప్రభువు యేసుక్రీస్తు వచ్చు నాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితముగా అనర్చునుగాక. పునీత పౌలు తెస్సలోనికి ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం